భక్తుల హనుమాన్ రైల్లో పాలు పంచుకునేటువంటి భక్తులకు దాహార్తిని తీర్చడానికి తమ వంతుగా ఇక్కడ కొన్ని సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సేవను చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు న్యాలం రాజు గారు ఉన్నారండి, దాన్ని కూడా మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మా K6 ఛానల్ తరపున మీకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీ యాజమాన్యానికి, మీకు అదేవిధంగా హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ హనుమాన్ జన్మదినోత్సవం అనేది తెలంగాణ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 41 రోజులు పెద్ద ఎత్తున జరుపుకునే, అత్యధికంగా హిందువులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ ఈ హనుమాన్ జన్మదినోత్సవం. దానిలో భాగంగా ముఖ్యంగా హిందూ నగరంలో పెద్ద ఎత్తున ఎంతో శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించడం, దాదాపు నిజామాబాద్ జిల్లాలో నుంచి నలుమూల నుంచి పెద్ద ఎత్తున రామభక్తులు, హనుమాన్ భక్తులు ఈ ర్యాలీలో పాల్గొని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నగరంలోని పురవీధుల గుండా ఈ ఎట్లా అయితే యాత్ర కొనసాగుతుందో ఈ యాత్రలో పాల్గొనడం 12 సంవత్సరాల నుంచిగా పెద్ద ఎత్తున భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సీతారాముల దాసునిగా హనుమంతుడు ఉన్నాడో వారి యొక్క భక్తి, వారిని తలుచుకుంటే, వారిని ధ్యానించుకుంటే ఏదైతే భక్తులు కోరుకున్న కోరికలు కానీ, అదేవిధంగా వారు సంకల్పించుకున్న పనిలో అధైర్యాన్ని కాకుండా ధైర్యాన్ని నింపుకుంటూ ముందుకు కొనసాగడం ఈ హనుమంతుని యొక్క భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఏదైతే హిందువుల ఐక్యతకు నిదర్శనంగా ఈరోజు హిందూ నగరంలో జరుగుతున్న ఈ శోభాయాత్ర ఉందో రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకొని, ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకొని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక హిందూ రాష్ట్ర సాధనగా ముందుకెళ్తుందో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ సమాజం మేలుకొని ఇక్కడ కూడా రామరాజ్యం ఏర్పడతారని చెప్పేసి హనుమాన్ భక్తులుగా ప్రగాఢంగా నమ్మకంగా ఈరోజు మేము ముందుకెళ్తాం. మన హిందూ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు హిందూ ప్రజలు ఈరోజు గతంలో కన్నా పెద్ద ఎత్తున ఈరోజు సనాతన ధర్మాన్ని కానీ, హిందూ సంస్కృతి సంప్రదాయాలు కానీ, మన రాబోయే తరాలకు మన యొక్క చరిత్ర, మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసే విధంగా ఈరోజు ఈ శోభాయాత్రలో ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు కూడా పాల్గొంటున్నారంటే మన హనుమంతుని యొక్క, ఈ శ్రీరాముని యొక్క చరిత్ర ఈరోజు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు హిందూ నగర ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో హిందూ నగరం అంతా కూడా కాషాయమవుతుంది కూడా మేము తెలియజేస్తాం. అలాగే ఇక్కడ కోటగల్లి కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారండి, దాన్ని కూడా మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. K6 ఛానల్ తరపున మీకు హనుమాన్ జన్మోత్సవ అమ్మ ధన్యవాదాలు. మీకు కూడా, మీ K6 సిబ్బందికి, ఓనర్కు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అలాగే మా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన ఏదున్నా కానీ హిందువులందరం ఏకమై ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మన అందరికీ హనుమంతుడు, రాముని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం భారతదేశంలో పుట్టుడు మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్క హిందూ బంధువులే కాదు, హిందూ మహిళా సోదరులు కూడా వచ్చి పాల్గొని మనం ఇది విజయవంతం చేసి తెలంగాణలో నంబర్ 1 అని నిజామాబాద్ శోభయాత్ర నంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా రాముని, ఆంజనేయులు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనము అందరము ఏ ఒక్క తాటిపై ఉంటే దేనికైనా మన బలం అనేది నిరూపించుకుంటాము. కాబట్టి మనము ఏదైనా కానీ పార్టీలకు దూరం ఉండి ఈ శోభయాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరం హిందూ బంధువులం అందరము శోభయాత్రలో పాల్గొని అందరం జై శ్రీరామ్ అనుకుంటూ శోభయాత్ర ఇక్కడ నుంచి మన ఇంతకుముందు గోలన్మన్ దగ్గర ఉండేది, ఇప్పుడు మన రాజారాంధ్ర టాకీస్ ఉషామైర్ దగ్గర ముగింపు అవుతుంది. అక్కడి దాకా ప్రతి ఒక్క హిందూ పాల్గొని ఈ శోభయాత్రను, ఇప్పుడు తెలంగాణలో సెకండ్ అని ఉంది, ఈసారి మనం నిజామాబాద్ నంబర్ 1 అవుతుందని నేను ఆ హనుమంతుని నమ్మి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి ఈ ఎండల్లో ఇంత జనం వచ్చింది. కొంచెం 4 తర్వాత ఇంకా పబ్లిక్ బయటకు వస్తుంది, అప్పుడు భారీ ఎత్తున ఉంటుంది. కాబట్టి అందరము మనది అనుకొని మన హిందువులం ఏదో ఒక రోజు గుడికి పోయి మొక్కుడు కాకుండా ఈ శోభయాత్రలో పాల్గొని అందరము జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశంలో K6 సిబ్బందికి నా ధన్యవాదాలు. మనమైతే ఇక్కడ ర్యాలీ మీ సేవా కేంద్రం దాటుకొని వస్తుంది. ఇక్కడ మనకు సమయం చూస్తే 12:48 నిమిషాలు కావస్తూ ఉంది. శోభాయాత్రకైతే జనాలైతే భారీగా స్వతహాగా వచ్చి ఈ శోభాయాత్రలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది, మనకు కనిపిస్తూ ఉంది కదా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల వారు అలాగే తమ స్వయంగా వచ్చి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు వాటర్, అదే మజ్జిగ, వాటర్, ఇలా పులిహోరాలు, ఇలా ప్రసాదాలు, ఇలా చాలా అందజేయడం జరుగుతుంది. తమ వంతు సహాయంగా ఈ శోభాయాత్రలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది.
అడుగు. అలాగే ఇక్కడ శోభాయాత్రలో పాలు పంచుకోవడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ముప్ప గంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నారండి, దాన్ని కూడా మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా మా K6 ఛానల్ తరపున మీకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. K6 తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ శోభయాత్ర కూడా హనుమాన్ పుట్టినరోజు శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మాండంగా ఏర్పాట్లు కూడా జరిగినాయి. అడుగునా కూడా బ్రహ్మరథం పట్టినటువంటి భక్తులు ఉన్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పి నేను భావిస్తాను. అలాగే మీరు ఇక్కడ జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు? జనానికి అంతే, ఇప్పుడు హనుమంతుడు అంటే అందరికీ ప్రేమనే. అందరము శ్రీరామ భక్తులమే, అందరము ఆంజనేయ భక్తులమే, ఆంజనేయనే పూజిస్తాం. కానీ మేము కూడా ఆంజనేయ భక్తులమే, మేము కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తాం. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి విపుల్ గౌడ్ గారు మనతో ఉన్నారండి. ఈ హనుమాన్ యాత్రలో పాలు పంచుకోవడానికి తను కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది, తను కూడా మాట్లాడుతాం. ముందుగా K6 వీక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఏటా నగరంలో జరిగే హనుమాన్ జయంతి ర్యాలీలో మేము గత కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నాము. ఈసారి కూడా అలాగే ర్యాలీ మంచిగా ఘనంగా జరుపుతూ సామరస్యంగా ప్రజలందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. కంటేశ్వర్ నుంచి మొదలయ్యే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పాదయాత్రగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ కూడా నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఏబీవీపీ విభాగ్ ప్రముఖ రంజర్ల నరేష్ గారు ఉన్నారండి, దాన్ని కూడా మాట్లాడుతారు. నమస్తే మేడం. ఈరోజు రామదూత అయినటువంటి వీళ్ళ హనుమాన్ యొక్క వీర హనుమాన్ యొక్క జయంతి సందర్భంగా ఈ శోభయాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హనుమాన్ భక్తులకు పేరున అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇవాళ లగ్గకి వెళ్ళడానికి, రాముడికి కావాల్సిన తువకు తీయడానికి, రామతీర్థ తీయడానికి ఏ విధంగా అయితే వెళ్ళిండో ఈరోజు కూడా మనం అందరూ కూడా హిందువులు అందరూ కూడా కులాలను లోపల పెట్టి గడప లోపల పెట్టేసి అందరూ కూడా బయటకు వెళ్ళేసి అందరూ కూడా హిందూ మతం అని చెప్పేసి ఈరోజు ఇలా దుష్ట శక్తులు కూడా హిందూ మతాన్ని కావచ్చు, హైందవ ధర్మాన్ని కావచ్చు విచ్ఛిన్నం చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించి మనం అందరం కూడా ఏకదాటిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూసిన ఈ హనుమాన్ ర్యాలీని మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ 5 విగ్రహాలతో భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. 15 సంవత్సరాల కింద కేవలం ఒక 30 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ర్యాలీ ఇప్పుడు దాదాపు లక్షల మందితో ఈ ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, హనుమాన్ శోభాయాత్ర అనేది జడ్పీ చౌరస్తా వరకు అయితే చేరుకుంది. మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, ఈ శోభాయాత్ర విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. జనాలందరూ కూడా ఇంత ఎండలో కూడా అత్యుత్సాహంతో ఇక్కడ ఈ హనుమాన్ యాత్రలో పాల్గొంటూ ఈ హనుమాన్ యాత్ర అనేది విజయవంతం చేయడం మనకు కనిపిస్తూ ఉంది. చిన్న పెద్ద పిల్ల పాప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈసారి మహిళా సభ్యులు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో, ఇంత ఎండని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఈ యాత్రలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అయితే మన శోభాయాత్ర జడ్పీ చౌరస్తా వరకు కూడా చేరుకున్నట్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా చోట్ల ప్రజల దాహార్తి తీర్చేందుకు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల దాహార్తి తీర్చేందుకు చాలా స్వచ్ఛంద సంస్థల వారు ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మంచినీటిని అనేది ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో, ప్రతి ఒక్కళ్ళు ఇంత ఎండని సైతం లెక్క చేయకుండా జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి రోడ్డు దాన్ని అంతా కూడా మంచినీటితో చల్లబరచడం జరుగుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్లో. ఇలా ఎప్పటికప్పుడు ఈ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి చర్యలన్నీ చేపడుతూ ఉన్నారు. మనకి శోభాయాత్ర శాంతియుతంగా ముగియడానికి, అలాగే శోభాయాత్రలో వచ్చేటువంటి భక్తులకి కొంచెం చలవదనాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ ఈ ఏర్పాటునైతే చేసింది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఆర్య సమాజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వాహనంలో పిల్లలు ఉన్నారో చాలా చక్కగా అలంకరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి మహిళా భక్తులు కొందరు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు దీపిక. మన రామ లక్ష్మణుడు హనుమాన్ సీత గురించి
అందరికీ తెలియాలంటూ, పిల్లలకి కూడా మన ధర్మం గురించి తెలియాలంటూ వాళ్ళని అలా వేషధారణలో తీసుకొచ్చాము మేము వాళ్ళ పేరెంట్స్. ఎలా అనిపిస్తుంది అంటే మీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు మళ్ళీ మళ్ళీ అదే వేషం వేయమని చెప్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమం చేపట్టడం? నేనండి గత 15 years నుండి ఆర్య సమాజంకి అంకితమై ఉన్నాను. నేను ఒక సేవకురాలిని. మీ పేరండి? నా పేరు దీపిక. చప్పుల మధ్య భక్తులందరూ కూడా ఎంతో ఇప్పుడెప్పుడే ఊపందుకుంటా ఉంది, మనకు కనిపిస్తా ఉంది కదా విజువల్స్లో కనిపిస్తా ఉంది. అక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తా ఉంది హనుమాన్ రథం ఏదైతే ఉందో ఇంకా అక్కడ కనిపిస్తా ఉంది. జై శ్రీరామ్ అంటూ ఈ ప్రాంతం అంతా మార్మోగుతూ ఉంది. చిన్న పిల్లలతో సహా వచ్చి ఈ హనుమాన్ శోభయాత్రలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ హనుమాన్ శోభయాత్ర అనేది హనుమాన్ విగ్రహం కనిపిస్తూ ఉంది కదా మనకు విజువల్స్లో. ఈ శోభయాత్ర ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు అయితే చేరుకుంటూ ఉంది. ప్రతి ఒక్కరు ఈసారి అయితే చిన్న మహిళలు పెద్దలు చిన్నలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంత ఉత్సాహంగా వచ్చి ఈ హనుమాన్ శోభయాత్రలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది. ఇంత ఎండలో కూడా ఇప్పుడు 1:20 కావస్తూ ఉంది సమయం. ఇంత ఎండను సైతం కూడా లెక్క చేయట్లేదు. ఎటు చూసినా కానీ పబ్లికే కనిపిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా సుభాష్ నగర్ వరకు అయితే చేరుకొని ఉంది. మనకు హనుమాన్ శోభయాత్ర విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతూ ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ K6 సుభాష్ నగర్ కార్యాలయం వద్దనైతే ఉన్నాము. ఎటు చూసినా ఉసుకే పోస్తే రాలనంతగా జనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఈ మండుటెండలో ఇలా ఉంటే పబ్లిక్ ఇంకా ఒక 2-3 సాయంత్రం 3-4 తర్వాత పబ్లిక్ ఏ విధంగా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు గురుస్వామి ఉన్నారండి, తనతో మాట్లాడిద్దాం. అలాగే ఇక్కడ నాగభూషణం పంతులు గారు మనతో ఉన్నారని తనతో మాట్లాడుతాం. జై హనుమాన్. ముందుగా మీకు జై హనుమాన్ K6 మీడియా విజన్కు ధన్యవాదాలు. మీ మాటల్లో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి గత 40 సంవత్సరాల నుంచి శోభాయాత్ర చేస్తుంది. ఈ శోభాయాత్ర అంచెలంచెలుగా లక్షల పబ్లిక్ తోటి మనము ఊరేగింపుతోటి ఆంజనేయ స్వామి నామస్మరణతోటి ముందుకెళ్తున్నాము. దీనివల్ల అందరూ కూడా ఉత్సాహంతో ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆనందాన్ని పొందుతూ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతారు. జై హనుమాన్. జై జయ. ఎంతమంది పాల్గొంటారని అంచనా? దాదాపు 1,00,000 మంది దాకా భక్తులు పాల్గొనేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఉత్సాహంగా స్వామివారి కృపకు పాత్రలు జరుగుతున్నారు.
శోభాయాత్ర అనేది అయితే నిర్మలా హృదయ చౌరస్తా సుభాష్ నగర్ వరకు అయితే చేరుకుంటా ఉంది. ఇప్పుడు సమయం చూస్తున్నట్లయితే మనకు 1:33 కావస్తా ఉంది. ఇంత ఎండలో కూడా జనమైతే భారీగా చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల రద్దీ అలాగే భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. జనాల దగ్గర ఎక్కువనే కనిపిస్తూ ఉంది. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చి ఇక్కడ మనకు శోభాయాత్రలో పాల్పంచుకున్నట్లు ఇక్కడ మనకు చుట్టూ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ రోడ్ అంతా ప్యాక్ అయిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు బందోబస్తుని నిర్వహిస్తూ ఉన్నారు. వాహనాలకు ఇబ్బంది కాకుండా దారి మళ్లింపు చర్యలు అవి కూడా చేపడతా ఉన్నారు. అడుగడుగున పోలీసుల మోహరింపుతో భారీ భద్రత మధ్య ఈ హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో చాలా కట్టుదిట్టంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. భక్తులకు ఇక్కడికి వచ్చేటటువంటి వారికి మంచినీరు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు తమ వంతు సాయంగా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి మంచినీటిని బటర్ మిల్క్ని ప్రసాదాలని అందించడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే అందరి సహకారంతో ఇప్పటి వరకైతే ఈ శోభాయాత్ర చాలా శాంతియుతంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ సుభాష్ నగర్ చౌరస్తా దగ్గర